అందాల పోటీలు మన తెలంగాణలో అందాల పోటీలు మిస్ వరల్డ్ 72 అందాల పోటీలు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. దీనికి మన తెలంగాణ వేదిక అయింది. దీంట్లో రెండు రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అనుకూల వాతావరణం, ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం. ప్రభుత్వంగా అనుకూలంగా ఉన్న వాళ్ళు ఈ అందాల పోటీలు పెట్టడం వల్ల తెలంగాణలో కొన్ని పెట్టుబడులు వస్తాయనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. రెండవది, ఇక్కడ ఫెమినిస్టులు స్త్రీవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ అమ్మాయిలను మహిళలను కొలవడం ఏంటి, మన శరీరాలను వాళ్ళకి అప్పచెప్పడం ఏంటి అనేది స్త్రీవాదులు ఖండిస్తున్నారు. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఇట్లా రెండు రకాలుగా కొనసాగుతుంది. ఇక దీని మీద లోతైన చర్చ మన జనం టీవీ. అసలు ఎక్కడ ఈ అందాల పోటీలు స్టార్ట్ అయినాయి, ఎన్ని మన భారతదేశానికి అందాల పోటీలలో ఎన్నిసార్లు మనకు ఆ భారతదేశానికి అందాల పోటీలలో మనం విన్నర్ గా నిలిచినాం, ఇప్పుడు జరిగేటువంటివి ఏం ప్రత్యేకత ఉన్నాయి, అన్ని కూడా విషయాలను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. చివరిగా అసలు ఈ అందాల పోటీలు జరగాల వద్దా అనేటువంటి విషయాన్ని కూడా మీ ముందు తీసుకొస్తా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా 72వ ప్రపంచ స్థాయి అందాల పోటీలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి అన్ని నిర్వహణ ఖర్చులు కూడా చూసుకుంటుంది అనేటువంటిది వినికిడి. దీనికంటే ముందు 71వ ప్రపంచ స్థాయి అందాల పోటీలు ముంబై నగరంలో జరిగినాయి. ఈ అందాల పోటీలు మే 4 నుంచి మే 31 వరకు మొదటిగా హైదరాబాద్ లోనే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో నాగార్జునకొండ, రామప్ప, 1000 స్తంభాల గుడి ఇట్లాంటి కొన్ని ప్రదేశాలలో, యాదగిరి గుట్ట ఇట్లాంటి కొన్ని ప్రదేశాల్లో తిరిగి చివరిగా గ్రాండ్ ఫినాలే మే 31 తోటి ఈ ఉత్సవాలు క్లోజ్ అవుతాయి. అంటే స్టార్ట్ అయ్యేది హైదరాబాద్ లోనే, ఎండ్ అయ్యేది కూడా హైదరాబాద్ లోనే. దీనికి సుమారుగా 250 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం భరించబోతుంది అఫీషియల్ గా. ఇంకా అన్అఫీషియల్ గా ఎక్కువనే ఖర్చు అవుతుంది అనేటువంటిది విశ్లేషకుల మాట. దీంట్లో 140 దేశాల నుంచి అందాల పోటీలో పాల్గొనడానికి వస్తున్నారు. ఇవి అందాల పోటీలు 1951లో మొదటగా ప్రారంభించబడ్డాయి. దీనిని బ్రిటన్ కు చెందిన ఎడిత్ మోర్లే రూపొందించిర్రు. మొదటి ప్రపంచ మహిళా సుందరి బ్రిటన్ కు చెందిన కిక్ హకన్సన్ అనే మహిళకు వచ్చింది 1951లో. అప్పుడే ఫెమినిస్టుల నుండి, స్త్రీవాదుల నుండి చాలా వ్యతిరేకత ప్రారంభమైంది. ఇక మన భారతదేశానికి 6 మహిళలకు ప్రపంచ స్థాయి అందాల పోటీలలో 6 సార్లు మన భారతదేశం ఎంపికైంది. 1966లో రీటా పారియా, 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తా ముఖి, 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా, 2017లో మనూషి చిల్లర్స్. ఈ 6 సార్లు మన భారతదేశం తరఫున అందాల పోటీలో పాల్గొని వాళ్ళు విన్నర్ గా నిలిచిర్రు. 1996లో మొదటిసారిగా భారతదేశంలో ఈ అందాల పోటీలు జరిగినాయి. బెంగళూరులో జరిగినాయి. ఈ బెంగళూరులో జరిగిన అందాల పోటీలో విశ్వ హిందూ పరిషత్, అలాగే స్త్రీవాదులు, కొన్ని మహిళా సంఘాలు, కొన్ని హక్కుల సంఘాల నుండి వ్యతిరేకత వచ్చింది. సరిగా 28 ఏళ్ల తర్వాత 2024లో ముంబైలో 71వ అంతర్జాతీయ ప్రపంచ స్థాయి మహిళా పోటీలు జరిగాయి. బెంగళూరులో 1996లో జరిగినటువంటి ఆ అందాల పోటీలను విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకిస్తే 2024లో ముంబైలో జరిగిన ఈ అందాల పోటీలను విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకించలేదు. అయితే ఈ 2025లో జరిగేటువంటి 72వ ప్రపంచ స్థాయి మహిళా పోటీలు, మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో జరగడం గొప్ప గర్వకారణం అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీనికి అన్ని రకాల ఏర్పాట్లు, 250 కోట్లు సుమారు అంచనా ఎక్కువనే కావచ్చు అనేటువంటిది అనుకుంటున్నారు. అసలు ఇందులో ఏముంటుంది, మరి అందాల పోటీలను తెలంగాణలో ఎందుకు నిర్వహిస్తున్నారు, దీనికి 250 కోట్ల రూపాయలు పెట్టాల్సిన అవసరం ఏముంది అనేటువంటిది సామాన్య ప్రజలలో వినిపిస్తున్నటువంటి మాట. 140 దేశాల అమ్మాయిలను పిలిపించి వాళ్ళ శరీరాలను కొలిసి జడ్జీలు ఉంటారు, వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరు అందంగా ఉన్నారు అనేటువంటిది ఈ అందాల పోటీలలో జరగబోతుంది. ఇక వారు వేసుకున్నటువంటి బట్టలను చూస్తే చెప్పుకోవడానికి సిగ్గుచేట అనిపిస్తుంది, అట్లా ఉంటాయి బట్టలు. ఇక మన రాష్ట్రం ఇక ఇబ్బంది పడొద్దు అనేటువంటిది, ఎవరు విమర్శ చేయొద్దు అని దీనికి ఒకటి జోడించింది. చేనేతకు ప్రమోషన్ ఇవ్వడానికే ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నాం అనేటువంటిది. ఒక పూట చేనేత వస్త్రాలను అందులో ధరింపజేస్తాం అని చెప్పారు. ఒక పూట ధరించడానిక ఈ చేనేతను మీరు ఆదుకుంటుందని చెప్పడానికి చేనేతను అగౌరవపరుస్తున్నారు. వాళ్ళు వేసుకునేది పీలికల్ లాంటి బట్టలు,
ఆ పీలికల లాంటి బట్టలను చేనేత వాళ్ళు వేసుకొని చేనేతను అవమానించినట్టు అవుతుంది. మీకు నిజంగా ఈ చేనేత కార్మికుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా వాళ్ళ పట్ల ప్రేమ ఉంటే మీరు వాళ్ళకు ఈ అందాల పోటీలకు ఎంతైతే ఖర్చు పెడుతున్నారో అందాల పోటీలకు అయ్యేటువంటి ఖర్చును పోటీ పెట్టకుండా ఆ ఖర్చును చేనేతకు కేటాయిస్తే కొంత ఉపయోగం జరుగుతుంది తప్ప చేనేత వస్త్రాలు 140 దేశాలకు సంబంధించిన అమ్మాయిలు పీలికల్లాగా వేసుకుంటే చేనేతను అవమానించినట్టే తప్ప చేనేతకు ప్రమోషన్ ఇచ్చినట్టు కాదు. చేనేతకు బడ్జెట్ పెంచాలి, అట్లా చేనేత కార్మికులు ఆగం కాకుండా అవుతుంది. ఈ అందాల పోటీల ద్వారా స్త్రీలకు, సమాజానికి, సంస్కృతి సాంప్రదాయాలకు మనం ఏం చెప్పదలుచుకున్నాం? ఎవడో అమెరికా వాడు పెట్టిన కొలతల్లో మన భారతదేశ స్త్రీలు ఎందుకు ఉండాలి? వాళ్ళు కొలిసేటప్పుడు మన భారతదేశ స్త్రీలు వీళ్ళ శరీరాలను వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి ఎందుకు చూపెట్టాలి? ఆ కొలతల్లో ఎందుకు ఉండాలి? ఆ కొలతల్లో నెగ్గితే ఎందుకు గర్వించాలి? మన భారతదేశ స్త్రీలు అంటేనే సిగ్గుతో, అంటే వాళ్ళు ఏదైనా ఇబ్బంది జరిగితే అవమానంతో ఫీల్ అవుతారు. అట్లాంటి భారతదేశ స్త్రీలకు ఈ కొలతలు అవసరం లేదనేటువంటిది స్త్రీవాదులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మంటగొల్పడానికే ఈ అందాల పోటీలు భారతదేశంలో జరుగుతున్నాయి. ఇక సనాతన ధర్మం అని చెప్పుకొని సంస్కృతి సాంప్రదాయాలను మేమే కాపాడతామని చెప్పుకునేటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి లాంటి సంఘాలు ఎక్కడ పోయినాయి? వీళ్ళే వ్యతిరేకించాలి. సంస్కృతి సంప్రదాయాలు మంట కలుస్తుంటే ఎక్కడికి పోయారు ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి వాళ్ళు? ఫిబ్రవరి 14 వస్తుందంటే ప్రేమికులు బస్ స్టాండ్లో కనబడతారా, పార్కులో కనబడతారా, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి అని చెప్పి చూస్తూ వాళ్ళకి బలవంతంగా పెళ్లిళ్ళు చేస్తుంటారు ఒకవైపు. ఇంకొక వైపు ఈ హిందూ మహిళా ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకుంటే లవ్ జిహాద్ పేరిట దాడులు చేస్తుంటారు. ఒకవైపు పెళ్లిళ్ళు చేస్తుంటారు, మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళ మీద దాడులు చేస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళు మరి ఈ అందాల పోటీలు జరిగేటప్పుడు సంస్కృతి సాంప్రదాయాలు ఏమైనాయి? కనబడతలేవా వాళ్లకు? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా, మరి బీజేపీకి సంస్కృతి సాంప్రదాయాలు, ఈ సనాతన ధర్మం ఎక్కడ పోతుంది? సనాతన ధర్మానికి ఈ అందాల పోటీలకు ఒకసారి వేరియేషన్ చూడండి. నైజాం ప్రభువులు, బ్రిటిష్ వారు మన భారతదేశం తెలంగాణ మహిళలను బట్టలిప్పి బతుకమ్మ ఆడిచ్చిర్రు. అది మర్చిపోయిర్రా? ఇప్పుడు సేమ్ అదే పొజిషన్ లో కాస్త ట్రెండ్ మార్చుకొని సామ్రాజ్యవాదం మళ్ళా మన భారతదేశంలోకి, తెలంగాణలోకి అదే రూపంలో అడుగుపెడుతుంది. వ్యాపారం పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశంలోకి వచ్చి మన భారతదేశం స్వతంత్రం లేకుండా మనల్ని పరిపాలించారు కదా, గట్లే మళ్ళా సామ్రాజ్యవాదం విషకూరలు చిమ్ముతూ భారతదేశం వైపు వస్తుంది. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్ వేసి వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు. ఇట్లా మన తెలంగాణ మహిళల మనస్సు గొప్పది. బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యమే మిన్న. అందంగా ఉండి వాళ్ళ మనసు అందంగా లేకపోవచ్చు, లేదా మనసు అందంగా ఉండి మనిషి అందంగా లేకపోవచ్చు. అయినా ఈ సంస్కృతి సాంప్రదాయాలు జీవనం కష్టపడుతూ గడుపుకొస్తున్నారు. అంటే ఈ అందాల పోటీలు చేతి అంటే నిర్వచనం ఏంటి? అందంగానే ఉంటే బ్రతకాలా, అందంగా లేని వాళ్ళు చనిపోవాలా ఏంటి? అసలు ఏం నినాదం ఇవ్వదలుచుకున్నారు? ఎందుకోసం తెలంగాణలో పోటీలో ప్రభుత్వం ఎందుకు సహకరిస్తుంది? మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు వేరే దేశాలకు నేర్పించాలి. కానీ బట్టలు విప్పే తిరిగేటువంటి వేరే దేశాల సంస్కృతి సాంప్రదాయాలు మనం నేర్చుకోవడానిక ఈ అందాల పోటీలు తెలంగాణలో పెట్టుకుంటుంది? మార్కెటింగ్ ను పెంచుకోవడం కోసమే తెలంగాణలో అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఫ్రాన్స్, పారిస్లలో అందాల పోటీలు లేవు, అందాల పోటీలను నిషేధించారు. అక్కడ ఉండేటువంటి ఈ మహిళలను కించపరిచేటువంటి కొన్ని ఛానళ్లను కూడా అక్కడ నిషేధించారు. వాళ్ళని చూసి కదా మనం నేర్చుకోవాలి సంస్కృతి సాంప్రదాయాలు. ఇక సౌత్, నార్త్, మన ప్రపంచంలోనే వివిధ దేశాలలో వివిధ రకాలుగా మనుషులు ఉంటారు. కొంతమంది హైట్ గా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది దృఢంగా ఉంటారు, కొంతమంది బక్కగా ఉంటారు. ఇట్లాంటి విధానంలో మరి అమెరికా వాడు పెట్టిన కొలతల్లో మనం ఎందుకు ఉండాలి? ఈ దేశ స్త్రీలు ఎందుకు ఉండాలి? ఈ దేశ స్త్రీలు అమెరికా కొలతలకు ఎందుకు దాసోహం అనాలి అనేటువంటిది ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం ఈ అందాల పోటీలను చెప్తుంది. మరి ఈ అందాల పోటీలు తెలంగాణలో నిర్వహించడం వల్ల రైతుల అకౌంట్ లో రైతు భరోసా డబ్బులు పడతాయా? రైతుల ఆత్మహత్యలు ఆగుతాయా? లేకపోతే రైతుల వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం వస్తుందా? విద్యార్థులు స్కాలర్షిప్ లేక ఇబ్బందులు పడుతున్నారు, విద్యార్థులకు స్కాలర్షిప్ వస్తాయా? నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయా? రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి తులం బంగారం వస్తుందా? మహిళలపై అనేక
రకాలుగా రోజుకు దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ రకంగా ఇవన్నీ కూడా అందాల పోటీలు నిర్వహిస్తే ఆగుతాయా? ఈ పనులన్నీ అవుతాయా? రేవంత్ రెడ్డి చెప్పాలి. మొత్తంగా ఈ అందాల పోటీల వల్ల మనం అంటే సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదం మెల్లిమెల్లిగా తెలంగాణలోకి, భారతదేశంలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఎట్లయితే వాళ్ళు వచ్చిరో వీళ్ళు కూడా అట్లా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి మహిళా సంఘాలు కావచ్చు, స్త్రీవాదులు కావచ్చు, అంటే ఫెమినిస్టులు అంటారు వాళ్ళు కావచ్చు, రకరకాలుగా ఉండేటువంటి ప్రజా సంఘాలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అక్కడక్కడ ఆందోళనలు కూడా జరుగుతూ ఉన్నాయి. బ్యాన్ మిస్ వరల్డ్ పోటీలను బ్యాన్ చేయాలనేటువంటి ప్రదర్శనలు కూడా జరిగినాయి. మొత్తంగా దీంట్లో కీలకంగా ఎవరు ఉండాలంటే ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీ. ఎందుకోసం? వీళ్ళు సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని కాపాడేటోళ్ళు కాబట్టి కళ్ళు తెరిచి ఈ అందాల పోటీలను ఆపాలని అందరూ కోరుకుంటున్నారు.